రాజకీయంగా షర్మిల వేస్తున్న అడుగులు, ఆమె చేస్తున్న కామెంట్లు, ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు సగటు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులను బాధిస్తున్నాయి. దీంతో పాటు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు వైఎస్ అభిమానులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఆనాడు భూతంలా కనిపించిన కాంగ్రెస్ పార్టీ నేడు షర్మిల కంటికి దేవతలా కనిపిస్తోందా? నాటి వివక్షమే నేడు కల్పవృక్షం అయ్యిందా అంటున్నారు. తమ కుటుంబాన్ని అవమానించిన కాంగ్రెస్ ఇప్పుడు ముద్దయిందా? తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును ఛార్జ్షీట్లో పెట్టి ఆయన్ను అవినీతిపరుడుగా ముద్ర వేసేందుకు ప్రయత్నించి తన అన్న జగన్మోహన్ రెడ్డిని కుట్రలతో కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టిన కాంగ్రెస్ పంచన చేరడానికి షర్మిలకు ఏమీ సిగ్గనిపించడం లేదా? ఇవి ఓ సగటు వైఎస్ కుటుంబ అభిమానుల మదిలో తొలుస్తున్న ప్రశ్నలు. ఇదిలా ఉండగా ఆనాడు వైఎస్ఆర్ కుటుంబాన్ని సంపూర్ణంగా నాశనం చేసేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకోగా దానికి అప్పట్లో చంద్రబాబు సహకరించారు. అలాంటి చంద్రబాబు ఉన్న కాంగ్రెస్ గ్రూపుల్లో చేరి పుట్టింటికి నిప్పు పెట్టే దుస్సాహసానికి షర్మిల పాల్పడ్డాన్ని వైఎస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా వస్తూనే జగన్ రెడ్డి అంటూ మాట్లాడడం ఆమె దురుసుతనాన్ని గుర్తు చేస్తోంది. చంద్రబాబు కాంగ్రెస్ పెద్దలు ఆడిస్తున్న రాజకీయ వైకుంఠపాలిలో షర్మిల అడుగు పెట్టారని, ఆమె అక్కడ విషసర్పాల నోటికి చిక్కి పరువు పోగొట్టుకోవడం ఖాయమని అంటున్నారు.